ఇడ్లీ పొడితో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఉద్యోగాల పేరుతో బయట ఉండేటువంటి మీ పిల్లలకు ఈ పొడిని చేసి ఇచ్చారంటే అమ్మ చేతి ఇడ్లీలు ఎప్పుడు కాలుస్తే అప్పుడు చేసుకొని తినేస్తారు. దీనికి 4 ఇడ్లీ బియ్యము, 1 మినపగుళ్ళు, 1 సగ్గు బియ్యము, 1 టీ స్పూన్ మెంతులు తీసేసుకుని 2 సార్లు బాగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. 5 గంటల తర్వాత నీళ్ళని వంపేసి గింజలను ఓ క్లాత్ పైన వేసి నీడలోనే ఎండనివ్వాలి. అలాగే లావు అటుకులు 1 గ్లాస్ తీసేసుకుని 3 సార్లు బాగా కడిగేసి నీళ్ళన్ని పిండేసి అటుకులను కూడా ఇదే క్లాత్ పైన వేసేసి ఆరనివ్వాలి. గింజలన్నీ ఎండిపోయాక ఓ మూకుళ్ళలో వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా వేళ్లతో ముట్టుకుంటూ పేనిరవ్వలాగా గరుకుగా అనిపించాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఎయిర్టైట్ బాక్స్ లో వేసేసి 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని నేను 3 గ్లాసులు తీసేసుకుని తగినన్ని నీళ్లు పోసి కలిపి పెట్టేశాను. ఉదయం పిండి ఇలా పొంగి ఉంది. దీనికి తగినంత ఉప్పు, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకొని ఇడ్లీలు వేసేసేయండి. చూడండి, మల్లెపువ్వు లాంటి తెల్లని మెత్తని ఇడ్లీలు రెడీ.